ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం కుంభమేళాలో ఉన్నాం. మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో మీరు చూసి ఉంటారు కనుక ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నాడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఈ వ్లాగ్లో. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుద్రాని. ప్రజెంట్ మనం వైజాగ్ టు ఎయిర్పోర్ట్ మనం బయలుదేరుతున్నామండి. ప్రజెంట్ నేను నా ఫ్రెండ్ ఆటో క్యాచ్ చేసి నేను 80 ఫీట్ రోడ్ నుంచి మనం ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాం. ఇంకా ఎయిర్పోర్ట్ చేరుకున్నాక నేను బోర్డింగ్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. బోర్డింగ్ పాస్ అంతా చెక్ చేసుకొని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్ లాంజ్ నుంచి మనం ఎంట్రన్స్ అవుతున్నామండి. చూడండి నా బ్యాక్ సైడ్ విజువల్స్ అన్నీ, నేను ఫ్లైట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. నేను ఎర్లీ మార్నింగ్ 5:45కి నేను బయలుదేరానండి విత్ మై ఫ్రెండ్. తన నేమ్ వచ్చేసి నివాస్. చూడండి, ఎర్లీ మార్నింగ్ 5:45కి మనం బయలుదేరే టైం, కాకపోతే ఆలస్యంగా ఉండడం వల్ల నేను లేట్ అవ్వడం వల్ల ఫ్లైట్ కొంచెం లేట్ డిపార్చర్ అవడం వల్ల మనకి 9:45కి స్టార్ట్ చేశారండి. ఎర్లీ మార్నింగ్ 9 o'clock విజువల్స్ ఇలా ఉన్నాయి. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇండిగో, నేను ఎక్కాల్సిన ఫ్లైట్ అదేనండి. సో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్లైట్లోకి మనం ఎంట్రన్స్ అయిపోతున్నాం. మీరు ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో ఎలా చేశారు ఏంటనేది, మనం ప్రయాగ్రాజ్కి మనం చేరుకోవాలి కాబట్టి, ఇంకా ట్రైన్స్ అయితే నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇంకా ఫ్లైట్ అనేది నేను క్యాచ్ చేసి నేను ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి జరుగుతుందండి. ప్రజెంట్ వైజాగ్ టు ఢిల్లీ నేను ఫ్లైట్ క్యాచ్ చేయడం జరిగింది. చూస్తున్నా కదా నా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లైట్ అదేనండి మనం ఎక్కాల్సిన ఫ్లైట్. ఇంకా ఫ్లైట్లో మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని మన లగేజ్, హ్యాండ్ లగేజ్ అంతా మనం పెట్టేసిన తర్వాత ఇంకా మనం సీటింగ్ పోయి చేస్తున్నాం. ఫ్రెండ్ వచ్చేసి విండో సీట్ తీసుకున్నాడు అనమాట ప్రజెంట్. సరే అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి. నా బ్యాక్ సైడ్ ఉన్న పీపుల్ నన్ను వీడియో తీస్తుంటే అలా చూస్తున్నారు. సో ఇంకా టేక్ ఆఫ్ అవ్వడానికి ఇంకా 5 minutes మాత్రమే ఉంది. సో ఇంకా మెట్రో స్టేషన్ ఢిల్లీ ల్యాండ్ అయిన తర్వాత ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చేసాం. ఇంకా మెట్రో స్టేషన్ క్యాచ్ చేసి మనం న్యూఢిల్లీ టు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి కాబట్టి మనం మెట్రో స్టేషన్ క్యాచ్ చేసి మెట్రో ట్రైన్ నుంచి ఇంకా న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి బస్సు తీసుకున్నానండి. ఇది పర్ హెడ్ నాకు వచ్చేసి 1500 పట్టదండి. ఇంకా బస్ క్యాచ్ చేసిన తర్వాత ఇంకా నైట్ టైం మనం కంప్లీట్గా ఒక 14 hours జర్నీ చేయాలి కాబట్టి మనం ఇంకా స్లీపింగ్ మోడ్లోకి వెళ్తే ఎర్లీ మార్నింగ్ ఇంకా దిగిన తర్వాత ఇంకా ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఆటో రిక్షా తీసుకున్నాను, అది 40 rupees పడ్డదండి పర్ హెడ్. సో నాకు అక్కడ ఆటోలో నాకు 3 members నాకు పరిచయం అయ్యారండి, కేరళ నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళతో క్లబ్ అయ్యి నేను ప్రయాగ్రాజ్ చేరుకోవడం జరిగిందండి. చూడండి అక్కడ ఉన్న క్రౌడ్ చాలా హెవీ క్రౌడ్ ఉంది, కాకపోతే ప్రజెంట్ ప్రయాగ్రాజ్కి ఇంకా దూరంలో ఉన్నాను. చాలా స్పేషియస్గా ఉన్నాయి రోడ్, కాకపోతే చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది ఎందుకంటే కుంభమేళా సందర్భంగా. పోలీసులు అక్కడక్కడ చాలా హెల్ప్ చేస్తున్నారు మనకి. చాలా క్రౌడ్ హెవీ అవ్వడం వల్ల మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో కార్స్ వచ్చే వాళ్ళ దగ్గర మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ బస్ అండ్ రిక్షా, ఆటోస్ మాత్రం బాగానే మూవ్ అవుతున్నాయి. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు ప్రయాగ్రాజ్ సంగం దగ్గరికి. ఈ సంగం చేరుకోవడానికి మనకి సెక్టర్ 6 అండ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ సెక్టర్ 6 చేరుకోవాలనుకుంటే ఈ క్రౌడ్ మనం కంపల్సరీగా క్రాస్ చేసుకునే వెళ్ళాలి. ఎనీవే మనం ఈ సంగం ఘాట్కి మనం చూస్తున్నారు కదా అక్కడ విజువల్స్లోని, ఆ బోర్డ్ ప్రకారంగా మనం సైన్ తీసుకొని మనం రిక్షాస్ క్యాచ్ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఈ క్రౌడ్ ద్వారా ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఉండి క్లియర్ చేస్తున్నారు. అండ్ ఏవైనా మనం ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా మనకి వాళ్ళు హెల్ప్ బాగానే చేస్తున్నారండి యూపీ గవర్నమెంట్.
ఆది యోగినాథ్ గారు చాలా బాగానే మనకి మంచి ప్రొవైడెడ్గా అన్నీ ఎక్కడికక్కడ తెలియజేస్తున్నారండి. ఎలా వెళ్ళాలి ఏంటి రూట్ మ్యాప్స్ ద్వారా మనకి కంప్లీట్గా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సంఘం చేరుకోవడానికి ఒక అరౌండ్ నాకు 20 minutes పడుతుందండి. సో ఎక్కడికక్కడ పోలీస్ వారు మనకి అవైలబుల్గా ఉన్నారు హెల్ప్ చేయడానికి రెడీగా. సో నేనైతే కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి టిఫిన్ అది నేను చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ అవి చేసిన తర్వాత ఇంక సంఘం చేరుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో రిక్షాస్ అయితే కొంతవరకే మనకి అలౌడ్ అయ్యి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రిక్షాస్ ఎక్కడికక్కడే మనకి బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి 40 రూపీస్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి మనకి పర్ హెడ్కి. సో బాగానే తీసుకొచ్చేసారు సంఘంకి వితిన్ 1 hourలోని నాకు. కాకపోతే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా మన వైజాగ్ నుంచి ఎంతమంది కుంభమేళా వెళ్ళారో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ 26th మనకి షాహీ స్నానం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 26 లోపల మనం చేరుకోవాలి త్రివేణి సంఘంకి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కుంభమేళాలో అనమాట. సో నేను అక్కడ రూమ్ అనేది నేను తీసుకున్నాను. పర్ హెడ్ వచ్చేసి నాకు 450 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది. ఇంకా కేరళ ఫ్రెండ్స్ తోటి నేను తీసుకున్నాను. రూమ్ అయితే అంతగా బాగోలేదు కానీ ప్రజెంట్ 1 night మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను సంఘం దగ్గరలో ఉన్న పాయింట్ దగ్గర నేను తీసుకోవడం జరిగింది. రూమ్ అయితే నార్మల్లీ ఓకేనండి. ప్రజెంట్ వాష్రూమ్స్ అవి అయితే ఓకే. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా సంఘం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ మేమంతా బయలుదేరామండి. చూస్తున్నారు కదా, ఈ సంఘం దగ్గరికి నేను చేరుకున్నాను. కాబట్టి చాలా హెవీ డస్ట్ అయితే ఉందండి, ఫుల్గా హెవీ డస్ట్ అయితే ఉంది. సో మాస్క్ అనేది మీరు ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఫ్యామిలీస్తో వస్తే కనుక మీరు మ్యాక్సిమం మాస్క్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చాలా డస్ట్ ఏరియా కాబట్టి డస్ట్ చాలా ఎక్కువ హెవీగా ఉంది. ఈ క్రౌడ్లు ఇలాంటివి కామన్ కాబట్టి ఇవి మ్యాక్సిమం మనం మాస్క్ అనేది ప్రిఫర్ చేయాలి. ఇంకా సంఘం సెక్టర్స్ దగ్గరికి చేరుకోవాలనుకుంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి అక్కడ కేరళ ఫ్రెండ్స్తో అందరం కలిపి ఒక ఆటో బుక్ చేసుకున్నామండి, రిక్షా. అది పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సెక్టర్స్ జస్ట్ అలా మార్నింగ్ చూడడానికి అని చెప్పి మేము వాక్ కన్నా చాలా హెవీగా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా కొంత దూరం వరకు వాక్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇంకా రిక్షా క్యాచ్ చేసి ఇంకా బయలుదేరామండి. ఇంకా సంఘం దగ్గరికి ఇంకా అకాడాస్ ఇవన్నీ టెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా కమింగ్ వ్లాగ్లో నేను చూపిస్తాను, డీటెయిల్గా మీకు చెప్తాను ఎక్కడ స్టే చేయాలి, ఏంటి రూమ్స్ ఏంటి, ఎంత రెంట్స్లో ఉన్నాయి, అకామిడేషన్, ఫుడ్ ఎలా ఉంది, ఎక్కడ స్నానం చేయాలి, ఏ సెక్టర్లో అయితే మనకి చాలా బాగుంటుంది, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నా ఛానల్లో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం నేను అవి రెక్టిఫై చేసుకుని మిస్టేక్స్ అనేది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. అలాగే మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా ఉన్నా కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రజెంట్ నేను మైక్ అనేది నేను తీసుకోలేదు, సో అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా రిక్షా అనేది నేను తీసుకున్నాను అనమాట కంప్లీటెడ్గా ఆటో. ఇది 40 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అరౌండ్ పర్ హెడ్ అలా బేరం పెడితే మనకి బార్గెనింగ్ చేస్తే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. ఇంకా సంఘం రోడ్స్ అనేది మనం ఈజీగా మనం వెళ్ళచ్చు సంఘం పాయింట్స్ దగ్గరికి. కాకపోతే ఇంకా నియరెస్ట్ ప్లేసెస్లోకి వెళ్ళాలి కాబట్టి
కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి. అండ్ పోలీస్ అండ్ ఆర్మీ పీపుల్ వీళ్ళు మాత్రం బాగానే హెల్ప్ చేస్తారు కంప్లీటెడ్గా. చాలామంది లోకల్ పీపుల్ అక్కడ మనకి బైక్స్ ఇలా తీసుకొని కార్స్ కూడా వాళ్ళు లోపలికి అలౌ అయితే ఉన్నదండి. సో వాళ్ళు ట్రావెలింగ్ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రావెలింగ్ వాళ్ళు కూడా. అండ్ చాలా ఆశ్రమాస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ అకామిడేషన్ అయితే ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అయితే మనకు చాలా బాగానే దొరుకుతుందండి. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఇంకా చాలామంది ఇంకా లాస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి చాలామంది ఈ హోలీ రివర్ బాత్ అనేది తీసుకొని మనకి కంప్లీట్గా వెకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకా లాస్ట్ శివరాత్రి ఇంపార్టెంట్ షాహీ స్నానం కాబట్టి ఇంకా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా మనం చూడొచ్చు. అండ్ నాగసాధుస్ అండ్ అఘోరీస్ వీళ్ళందరూ కూడా మనకి దర్శనం అయితే ఇవ్వరండి అంత తొందరగా కంప్లీటెడ్గా. ఎవరైనా దర్శనం ఏమైనా చేసుకోవాలనుకుంటే మనం వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకొని మనం అప్రోచ్ అవ్వాలండి. సో ఇంకా సంఘం దగ్గరికి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. మనం త్రివేణి సంఘం ఎలా వెళ్ళాలి, ఇంకా సెక్టర్స్ అనేది ఇంకా చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉంది అనేది. కొంతవరకు మనకి కార్స్ అండ్ బైక్స్ కూడా అలౌడ్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఈ విజువల్స్లోని. టెంట్స్ అయితే మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయండి. కాకపోతే మనం ముందుగా బుక్ చేసుకోవాలి. ముందుగా బుక్ చేసుకుంటే మనకి టెంట్స్ అనేది మనకి అలౌట్ చేస్తారండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.